మనం బిజినెస్ అనుకుంటే ఫస్ట్ పాయింట్ లో మెయింటెనెన్స్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి. సెకండ్ పాయింట్ కస్టమర్కి అందుబాటుగా, అంటే కస్టమర్ అలా బండి మీద వెళ్తుంటే అతని చేతికి అందుబాటులో ఉండి ప్లేసెస్ మనం ఎంచుకోవాలి. థర్డ్ పాయింట్ కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసి ఇవ్వగలగాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేసుకోవాలి. అంటే అవుటర్స్ని మనం డైలీ వాళ్ళకు 1000 అలా శాలరీ ఇచ్చి కన్నా మనమే ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేసుకుంటే ఎంతైతే కుదురుతుందో అంతే బిజినెస్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అదో పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం కస్టమర్ ఆఫ్ పాయింట్ వ్యూలో మనం ఆలోచించాలి. ప్రతిదీ మనం ఏదైనా అమ్ముతున్నామంటే మనం ఎలా అయితే ఆలోచిస్తామో సేమ్ కస్టమర్ కూడా అలా ఆలోచిస్తారు. కాబట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కస్టమర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తే కనుక మన బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఇది ఇందులో అయినా ఇదే. లాస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉండాలి. సోషల్ మీడియాలో యాక్టివిటీలో లేకపోతే మాత్రం ప్రజెంట్ జనరేషన్కి మనం బిజినెస్ కనెక్ట్ చేసుకోలేం. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళకి అందరికీ వెల్కమ్. ఆల్ ది బెస్ట్. బాయ్.